మనము పాపభూయిష్ట లోకంలో ఉన్నాము. మరణము, రోగము, దెయ్యము, సాతాను నివసిస్తున్న లోకములో ఉంటున్నాము. కీడు కలిగే లోకములో ఉంటున్నాము. మట్టి శరీరంతో మనము ఉంటున్నాము. మనకు దేవుని సహాయం ఎంతో అవసరమో దేవుణ్ణి మనం గట్టిగా పట్టుకొని మనం ఈ లోకయాత్రలో సాగాలి. కాబట్టి మన విశ్వాసములో బలపరచబడుటకు, విశ్వాసములో స్థిరులై ప్రార్థన చేయుట కొరకు దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 2వ వచనం. కావున భూమి మార్పు నొందెనను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. చాలు. కాబట్టి భూమి మార్పు నొందెనను అంటే ఏంటి? మట్టి బంగారం లాగా ఇద్దనా? కాదు. గురజాడ అప్పారావు గారు అన్నారు, లోకమంటే మట్టి కాదోయ్, లోకమంటే మనుషులు అన్నారు. లోకమంటే ఎవరు? మనుషులే. కాబట్టి మనుషులు మారతారు. మనుషుల ప్రేమ మారుతుంది, లోకం మారుతుంది, దీని ఉనికి మారుతుంది. అయితే మన దేవుడు మారడు, తన వాగ్దానాలు మారవు. కాబట్టి భూమి మార్పు నొందెనను. భూమి మారవచ్చు, మనుషులు మారవచ్చు, కానీ మన దేవుడు మార్పు నొందడు. సముద్రములు మారవచ్చు, సముద్రములో పర్వతములు మునగవచ్చు, పర్వతములు ఘోషించవచ్చు, ఆ పర్వతములు కదలవచ్చు. అయినప్పటికీ దేవుని ప్రజలు భయపడరు. ఎందుకంటే దేవుడు మారే దేవుడు కాదు. మన దేవుడు మారని దేవుడు. మన దేవుడు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండేవాడు. మన దేవుడు సమస్తం చేయుటకు శక్తిమంతుడు. మన దేవుడు మహిమ స్వరూపుడు. మన దేవుడు సర్వశక్తిమంతుడు. మన దేవుడు వెలుగు స్వరూపుడు. మన దేవుడు అద్భుతాల ఆశ్చర్యాలు చేయదేవుడు. తన బిడ్డలను ఎల్లప్పుడూ ఈ లోకములో సంతోషముతో కాపాడుతాడు, ఆనందంతో కాపాడుతాడు, ఆరోగ్యం ఇచ్చి కాపాడుతాడు, ఆయుష్ ఇచ్చి కాపాడుతాడు, ఐశ్వర్యం ఇచ్చి కాపాడుతాడు. ఏ కీడు తన బిడ్డలకు రాకుండా కాపాడుతాడు. కాబట్టి ఈ లోకములో మార్పులు చేర్పులు కలిగినప్పుడు దేవుని బిడ్డలు భయపడవలసిన అవసరం లేదు. మన దేవుడు ఎల్లప్పుడూ కాపాడుతాడు.